నిత్యావసర వస్తువులంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక పీఎం వల్ల, ఒక సీఎం వల్ల అవి కాదండి అయ్యి. అది ఉన్న ఉత్పత్తులను బట్టి జరుగుతూ ఉంటది. ఇప్పుడున్న పరిస్థితిలో టమాటా అనేవి అధిక ధరలు ఉన్నాయి. కాయగూరలు అవిని. వర్షాకాలం సీజను దొరకవు. అది ఏ ఏ ముఖ్యమంత్రి ఏమి చేయలేడు ఇది. ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటారు ఆయిల్ ఉన్నది, ఇలాంటి పప్పులు, ఉప్పులు ఉన్నాయని కానీ నిలవ పెట్టి అమ్మి కాబట్టి దాంట్లో కొంతవరకు ఏమన్నా వ్యాపారస్తులు ఏమన్నా కొంచెం ఫ్రాడ్ చేయగలుగుతారు తప్ప ఇంతకన్నా వేసేయాలంటే ఇంతకన్నా స్పీడ్గా అవ్వాలనుకున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొంచెం అసాధ్యమే. ఇంతవరకు చేసుకొస్తున్నాడంటే గ్రేటే. ఉమ్. ఇస్తానన్న పథకాలు 6 పథకాలు ఉన్నాయి కదండీ! దాంట్లో ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు? ఇప్పుడు 2 పథకాలు అయితే అమలు చేసేసాడు ఆల్రెడీ. ఇప్పుడు అది దీపం పథకం కూడా దీపం 2 కూడా ఇంచుమించుగా ఓకే అయిపోయింది. ఇంచుమించుగా చాలా వరకు అమల్లోకి వచ్చేసి చాలామంది సిలిండర్లు దింపుకోవడం, ఓకే. వాళ్ళకి అమౌంట్ పడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా 4000 పెన్షన్ అంటే ఇంకా వచ్చిన ముందు 2 నెలల ముందు నుంచి అమలు చేశాడు వీడు. ఓకే. ఓకే. అదండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే అదంతా ఒక్కసారి అయిపోయేవి కాదు. ఒక్కోటి నెమ్మదిగా అవుతాయి. ఇప్పుడు రోడ్లు అంటారా, మా ఊర్లోనే ఇంతవరకు వెళ్ళటానికి భయపడి రోడ్లో కూడా కొంచెం సావకాశంగా వెళ్ళగలుగుతున్నాం. ఓకే. ఓకే. ఉమ్. పడుతున్నాయంటారా ఆ, రోడ్లు ఇప్పుడు? రోడ్లు పడుతున్నాయి. గుంతలు అవి ఇప్పుడే ప్రస్తుతం కొత్త రోడ్లు అయితే ఇంకా మనకు రాలేదు. ఆ గుంతలన్నీ పూడ్చి అది ఒక రోడ్డులాగా తయారు చేస్తున్నారు. ఓకే. మొన్నటిదాకా చెరువుల్లాగా ఉన్నాయి, ఇప్పుడు రోడ్డులాగా చేస్తున్నారు. ఓకే. అది మరి ఉచితంగా ఇసుకన్నారు కదా, ఎంతవరకు వస్తుందంటారు? ఏది ఉచితం ఏంటి? ఇసుక. ఈ ఉచిత ఇసుక అనేది అయితే ఇంకా దానికి మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతుంది కానీ అది అందులో ఉచితం ఎంత అనేది మాత్రం అర్థం అవట్లేదు. అది మరి చంద్రబాబు వచ్చిన రేట్లు తగ్గిస్తాను, నిత్యావసర సరుకుల రేట్లు తగ్గిస్తానని చెప్పేసి పెంచేసాడు, ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు అని చెప్పేసి. నిత్యావసర వస్తువులు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక పీఎం వల్ల, ఒక సీఎం వల్ల అవి కాదండి అయ్యి. అది ఉన్న ఉత్పత్తులను బట్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో టమాటా అనేవి అధిక ధరలు ఉన్నాయి. కాయగూరలు అవిని. వర్షాకాలం సీజను దొరకవు. అది ఏ ఏ ముఖ్యమంత్రి ఏమి చేయలేడు ఇది. ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటారు ఆయిల్ ఉన్నది, ఇలాంటి పప్పులు, ఉప్పులు ఉన్నాయని కానీ నిలవ పెట్టి అమ్మి కాబట్టి దాంట్లో కొంతవరకు ఏమన్నా వ్యాపారస్తులు ఏమన్నా కొంచెం ఫ్రాడ్ చేయగలుగుతారు తప్ప ఇప్పుడు నిత్యావసర సరుకులకి ఏమైనా కాయగూరలు ఉన్నాయనుకోండి, ఆయిల్ ఉందనుకో, ఇది సీజనల్గా అలా పెరుగుతూనే ఉంటుంది. ఒక నెల 2 నెలల పోదులకు ఆటోమేటిక్గా తగ్గుతూనే ఉంటుంది. అది అంతే అది అలా రొటేషన్ అది. అది అంటే గత ప్రభుత్వం చూశారు కదా మీరు, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? గత ప్రభుత్వాన్ని పొట్టు చూస్తేనండి, అప్పుడు గ్రామ ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదు. ఉపాధి తప్ప డెవలప్మెంట్ లేదు. ఓకే. ఓకే. ఇవాళ ఆ రోజున డెవలప్మెంట్ ఉండుంటే ఆ డబ్బులన్నీ ఇప్పుడు మనకు ఉపాధికి పనిచేసినాయి. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి రోడ్లు వేయవలసి వస్తుంది. అప్పుడు మనం డీప్గా వెళ్ళి అక్కడ ఏదో మనం ఆడితే ఇంత తినేహాడు అంత తినేహాడు అని చెప్పుకోవడం కాదు కానీ కొంత డెవలప్మెంట్ చేసి ఉంటండి ఆ డబ్బులు ఇవాళ రోడ్లు పూడ్చి మనం మళ్ళీ తవ్వి సమ చేసి బాధ లేదు కదా. ఆ రోజులు గుంతలు పూడ్చుంటేని అది పూడ్చకపోవడం ఆ డబ్బులన్నీ ఇందులో పెట్టవలసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 3 నెలల్లోనూ 4 నెలల్లోనూ ఏ వస్తుంది వచ్చినా ఏమి చేయలేడు. కొద్ది టైం పడుతుంది. మనం కనీసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఒక 5-6 మాసాలు టైం ఇస్తే కొంతవరకు డెవలప్మెంట్ కనిపిస్తుంది అని నా అభిప్రాయం. అంటే గత ప్రభుత్వంలో పేద ప్రజలకి మంచిగా అండగా ఉండి జగన్ అన్న పథకాలు ఇచ్చాడు, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు అని చెప్పేసి అంటారు. నాకు తెలిసి ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలను చూస్తున్నాను. ఏ ప్రభుత్వంలో ఎవడు ఏమి చేసినా చేసామని చెప్పుకోవడమే కానీ పేదవాడు పేదవాడిగానే ఉన్నాడో, ధనికుడు ధనికుడిగానే ఉన్నాడో. ఓ విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ధనికుడు ఇంకా ధనికుడు ఇవ్వడు, పేదవాడు ఇంకా పేదవాడు ఇవ్వడు. అది అది పేదల ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం అంటారు కదా. అది నేను చెప్తానండి. ఇవాళ నేను ప్రజలకి ఏదో చేస్తానండి, అది ఎంతవరకు చేసామని ప్రజలు అనుకోవాలి. ఓకే. తర్వాత మనకు ఆ సూచనలు కనిపించాలి అక్కడ. ఇలా పేదవాడే పేదవాడు గొప్పవాడు అయిపోయాడు. ఇలా ఆయన ఉచితంగా బియ్యం ఇచ్చాడు. ఆ బియ్యం తిని బతుకుతున్న వాళ్ళు ఎంతమంది? ఆ బియ్యం అమ్ముకునే వాళ్ళు ఎక్కువ అవ్వారు కానీ జగన్ గారు ఇచ్చి బియ్యం కోసం, చంద్రబాబు నాయుడు ఇచ్చి బియ్యం కోసం ఎవరు చూడట్లేదు. అయితే వాళ్ళు చెప్పుకోవడానికి ఆ పథకాలు కొన్ని విధంగా ఉపయోగపడుతున్నాయి. దాన్ని అరికట్టాలి. లేదంటే ఆ బియ్యం వాళ్ళు తింటలేదు కాబట్టి ₹1, ₹2 డబ్బులు ఇచ్చుకుని కొంచెం క్వాలిటీ బియ్యం ఇవ్వాలి. అదండి. ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే ప్రభుత్వాలు చెప్తాయండి. వాళ్ళు చెప్పడం వరకు వాళ్ళు ఏం చేశారనేది మనం చూస్తుంటే తెలిసిపోతుంది ఎంతవరకు ఏంటి అనేది. పేదవాడు ఇవాళ వరకు కూడా ఆ రోజులు నెహ్రూ గారి హయాంలో ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాడు పేదవాడు. కాదండి, ధనికులు మాత్రం అప్పుడు ఉన్నవాళ్ళు ఇంకా డబల్ అవ్వారు, కొత్త ధనికులు వస్తున్నారు. అదే తప్పండి. డెవలప్మెంట్ అంటూ ఇది ఏదో మంత్రదండాలతో చేసి పని కాదు. అది ఒక సాఫీగా ఉత్పత్తులు పెంచాలి. ఇప్పుడు ఉపాధి హామీ ఉందండి, అలాంటి స్కీములు ఇంకా తీసుకొచ్చి పేదవాడికి పని కల్పించాలి.